టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుండి నిష్క్రమించడంతో భారత్ జట్టు ప్రదర్శనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియాని గాడిలో పెట్టాలి అనే ఉద్దేశంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా కోచ్ గంభీర్కి గతంలో ఇచ్చిన స్వేచ్ఛని కత్తిరించింది. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరూ ఆటగాళ్లు రంజీ మ్యాచ్లను ఉపయోగించుకుని మ్యాచ్ ప్రాక్టీస్ చేయాల్సిందిగా సూచించింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దడానికి తాజాగా ఇప్పుడు ఉన్న భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంకి మరో వ్యక్తిని కొత్తగా చేర్చడం జరిగింది. సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాంశు కోటాక్ ను టీమిండియా అదనపు బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుని ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపరచాలన్నది బీసీసీఐ ఆలోచన. గత కొంతకాలంగా భారత్ జట్టు ప్రదర్శనను గమనిస్తే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి, అంతకుముందు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు అసలు కారణం మన బ్యాటర్ల బ్యాటింగ్ వైఫల్యం. అదే ఇప్పుడు టీమిండియాకి పెద్ద బలహీనతగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ లో జరిగే టెస్ట్ సిరీస్ కు ముందుగా టీమిండియా సన్నద్ధత ఎలా అయినా మెరుగ్గా ఉండాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సిరీస్ తో టీమిండియా డబ్ల్యూటీసీ 2025-2027 సైకిల్ ని ప్రారంభిస్తుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కి ముందు భారత టెస్ట్ జట్టు సభ్యులంతా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఉండడంతో ఒకటికి మించి రంజీ మ్యాచ్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత ఐపీఎల్ తో మన ఆటగాళ్లు బిజీగా ఉంటారు. ఆ అనంతరం నేరుగా ఇంగ్లాండ్ సిరీస్ ఆడితే అప్పుడు ఎరుపు బంతితో సాధన సులభంగా ఉండదు. ఈ కారణంగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ 4 రోజులు మ్యాచ్లు ఆడాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ యువ జట్టు లయన్స్ తో భారత్ 4 రోజుల మ్యాచ్లు ఆడనుంది. కాగా మే 25న ఐపీఎల్ ముగుస్తుంది. ఇక ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న ప్రారంభం కానుంది. ఈ మధ్య వ్యవధిలో టీమిండియా 3 మ్యాచ్లు ఆడుతుంది. అక్కడి వాతావరణం పరిస్థితులకు అలవాటు పడి బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం మాత్రమే కాకుండా టెస్ట్ టీంలో స్థానాన్ని ఆశించే ఆటగాళ్లు కూడా తమ సత్తాను చాటేందుకు ఈ 3 మ్యాచ్లు ఉపకరిస్తాయని బోర్డు ఆశిస్తోంది. ఆసీస్తో సిరీస్ లో విఫలమైన రోహిత్, కోహ్లీలతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నారు. ఇప్పటి నుండి ప్రతి టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కనీసం ఒకటైనా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. నిజానికి ఇది టీమిండియా ఆటగాళ్లకు బాగా కలిసొచ్చే అంశంగానే పరిగణించొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.